తాడుదాలుగు ఉన్నోందే దుడ్డే బర్రె అన్నట్టు చేస్తున్నారు సర్కార్ ఆఫీసర్లు. చేతిలో అధికారం ఉన్నది కదా అని వరంగల్ చూడుండ్రి ఏ తిరగాగం చేస్తున్నారో. పొద్దుగాల 5 గంటలకు ఆఫీసర్లు వచ్చి ఈ తిరగ జేసీబీలతో వచ్చి షాపులు కూలగొట్టిండ్రు. సంచులు సరుకులు చదురుకునే సమయం ఇవ్వకుండానే ఇష్టం వచ్చినట్టు ఈ రంగం చేసిండ్రు. ఎందుకయ్యా గిట్లా చేసిండ్రని ఆఫీసర్లను అడిగితే చూడుండ్రి ఏ తిరగని ఇల్లు నమ్ముతున్నాడు. ఎండోమెంటా మున్సిపాలిటా ఏంటిది చెప్పాలా కదా చదువుకుంటాం కదా అన్ని వేస్ట్ అయిపోయినాయి. కదండి ఎందుకు కొట్టి చెప్తా మేము తీసేస్తాం కదా మరి ఎవరు కట్టేయాలి మాకు అది కాదు సార్ మీరు అట్లా కాదు మీరు ఆగండి మీరు చెప్పండి సార్ ఆగండి సార్ మీరు ఆగండి ఇప్పుడు 5 నిమిషాలు ఆగలేరు అది నాది అది మాది కరెంటు బిల్లు ఉంది మున్సిపాలిటీ ఎందుకు ఆగుతారు సార్ మీరు ఆగిల్లా సార్ మీరు ఆగిల్లా తప్పు చేసినాడే తప్పించుకొని తిరుగుతాడు అన్నట్టు పర్మిషన్లు కరెంట్ బిల్లులు అగ్రిమెంట్లు లైసెన్స్లు అన్ని ఉన్నా ఎందుకు గూలగొట్టిండ్రంటే తొలసూరి బావకు మల్సూరు మరదలు తొలగిపోయినట్టు ఓరా నడక నడుస్తాండు. సరే ఒకవేళ రూల్స్ ప్రకారం షాపులు పెట్టలేదు వ్యాపారం సక్రమంగా సాగుతలేదే అనుకుందాం. జరసేపు అసలు వాటికి నోటీసులు ఇవ్వాలి కదా అన్ని చదువుకునే ఛాన్స్ ఇవ్వాలి కదా. కానీ కోడి కూత కుక్కరకో అనక ముందే కొంపల మీద పడి ఆగం చేసిండ్రు. ఏమున్నది ఏం లేదనేది ఆలోచించే టైం ఇవ్వకుండానే జేసీబీ దయాలతో దాడి చేయించిండ్రు. మరి ఇన్ని రోజులు జరగని అక్రమాలు ఎందుకు ఇప్పుడే తెలిసినాయి? ఇప్పుడే ఎందుకు యాదికొచ్చింది సర్కార్ ఆఫీసర్ల కంటే? ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి గిట్టనోలు బీఆర్ఎస్ పార్టీ లీడర్ కొడకండ్ల సదాంత్ ఇడ వ్యాపారం చేస్తున్నాడట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా కాబట్టి భయపెట్టి బాధ పెట్టి ఎన్నికలలో గెలవాలని ఎత్తులేస్తున్నారని కొంతమంది అంటుర్రు. ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు చదువుకున్నారా? చదువుకోలేదు తప్పులేదు మా మాటలు తప్పు పడతాలా? ఎప్పుడు అడగాలి సార్? పేపర్లు ఎప్పుడు అడగాలి? కూలగొట్టిన తర్వాత అడుగుతావా నువ్వు? కూలగొట్టిన తర్వాత అడుగుతారా మీరు? ట్రైన్ లైసెన్స్ ఉన్నది ఇప్పుడా సార్? కూలగొట్టి ఇప్పుడు మంచిగా చేయండి. ఇప్పుడు ఎట్లున్నట్లా కట్టండి సబ్మిట్ చేస్తా నేను. నువ్వు ఫస్ట్ ఎట్లున్నట్లా కట్టు ఎట్లున్నట్లా పెట్టు. నువ్వు మొత్తం కూల్చి కుప్ప పెట్టి ఇప్పుడు లైసెన్సులు కాగితాలు పర్మిషన్ సర్టిఫికెట్లు అగ్రిమెంట్లు ఉంటే చూపెట్టుండ్రు అని అంటుర్రు. చదువుకున్నారా సార్ మీరంటే లేదు మేము చదువుకోలేదని ఎకిలి సమాధానాలు చెప్తున్నారు. మరి చదువుకోకుండా కొలువు వచ్చినందుకే గిట్లా చేస్తున్నారు కావచ్చు అని అంటుర్రు. మరి నిజంగానే దీంట్లో రాజకీయం ఉన్నదా కావాలని తిప్పల పెడుతున్నారా అనేది మనకు తెలియదు. కానీ చెప్పక చెయ్యక ఇట్లా కూలగొట్టి తిప్పల పెట్టుడు మాత్రం మంచిది కాదు. తినే కూట్ల మన్ను పోసినట్టు చేసిండ్రు అని అంటుర్రు ఈ ఆగం అరాచకం చూసిన జనాలు.